ఓం శ్రీమాత్రే నమః. టిఎస్ గవర్నమెంట్ రేపటి నుంచి హాలిడేస్ సమ్మర్ వెకేషన్ డిక్లేర్ చేసిందండి. సో పిల్లలకి కావాల్సినంత టైం ఉంటుంది. ఈ టైంలో వాళ్ళ హాబీస్తో పాటుగా కొన్ని గేమ్స్, స్పోర్ట్స్ అలాంటివైనా లేదంటే హ్యాండ్ రైటింగ్ కోర్సెస్ అలాంటివి ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ అనేది మేజర్ కీ రోల్ అండి ఎగ్జామ్స్లో. హ్యాండ్ రైటింగ్ చూడగానే నచ్చి మొత్తం మ్యాటర్ చదవకుండా హ్యాండ్ రైటింగ్ చూసి మార్క్స్ వేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయలేం. బికాజ్ వాళ్ళకి హోంవర్క్, ట్యూషన్ నుంచి రావడం, నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అలా బిజీగా ఉంటారు. ఈ సమ్మర్ వెకేషన్లో వీలైనంత టైం ఉంటుంది కాబట్టి మీరు దగ్గరుండి పిల్లలకి హ్యాండ్ రైటింగ్ కోర్స్ని ప్రాక్టీస్ చేయించవచ్చు. దానికి నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి డే వైజ్గా నేను మీకు పెడుతూ ఉంటాను. డైలీ కీప్ వాచింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాండ్ రైటింగ్ అనేది ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి అంటే ప్రీ ప్రైమరీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ పట్టుకోవడానికి అలా కొన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆల్ఫాబెట్స్ కంటే ముందు. సేమ్ అదే లెవెల్కి వెళ్ళి మనము అవి మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసుకొని అక్షరాలు ఎలా అందంగా రాయాలి, ఏ అక్షరాన్ని ఎంత యాంగిల్లో రాయాలి, ఏ డిగ్రీలో రాయాలి అనేది మీకు నేను వీలైనప్పుడల్లా సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాండ్ రైటింగ్ కోర్స్ని క్యాలిగ్రఫీ అని కూడా అంటారు. ఆల్మోస్ట్ ఈ మధ్యనే దీనికి కూడా కోర్స్ కూడా పెట్టేశారు. నెక్స్ట్ దీంట్లో కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏదైనా అందుబాటులో ఉన్నా లేదా ఎవరైనా చెప్పినా ఉన్నా అలాంటి సర్టిఫికేట్ కోర్సెస్ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 1లో వచ్చేసి ఫస్ట్ ప్రాక్టీస్ ద స్లీపింగ్ లైన్. స్లీపింగ్ లైన్ అంటే హారిజాంటల్ లైన్ అనమాట. సేమ్ లైన్ వైజ్గా ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ లైన్కి అటు ఇటు పోకుండా ఎగ్జాక్ట్లీ ఆన్ ద లైన్ అండ్ ఈ లైన్ లెంత్ కూడా వచ్చేసి ఎనీ టైం సేమ్ ఈక్వల్గా ఉండాలి. గ్యాప్ అనేది పర్టికులర్గా మీకు కనిపించాలి. అంత డార్క్గా కాదు, లైట్గా కాదు. ఇవి మీరు కావాలంటే పెన్సిల్తో కూడా ప్రాక్టీస్ చేయించవచ్చు లేదా పెన్తో కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. అది మీకు ఎలా కన్వీనియంట్గా ఈజీగా ఉంటే అలా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ డైలీ 2 పేజెస్ మాత్రం మస్ట్. హార్డ్లీ 10 to 15 minutesలో మీరు ఈజీగా చేసేస్తారు. జస్ట్ 10 to 15 minutes లేదా ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకొని రోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు ఈ 10-15 డేస్లో చూసారా ఇలా కిందికి రాకూడదు. ఎగ్జాక్ట్లీ ఆన్ ద లైన్. డూ కాన్సన్ట్రేట్ అండ్ ఇందులో తొందర ఏం లేదు. ఎంత స్లోగా ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా కనిపిస్తుంది. సో లైక్ దిస్. ఇది వచ్చేసి స్లీపింగ్ లైన్ అంటే హారిజాంటల్. నెక్స్ట్ వన్ ఇస్ ద స్టాండింగ్ లైన్ అంటే వర్టికల్. ఇప్పటిదాకా హారిజాంటల్ అయింది, ఇప్పుడు వర్టికల్. ఇది కూడా ఎక్కడ క్రాస్ అవ్వకుండా ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ స్ట్రైట్ ఉండాలి, క్రాస్ కాకుండా చూసుకోండి. అండ్ లైన్ టు లైన్ లెంత్ కూడా ఇంపార్టెంట్. ఈక్వల్ లెంత్స్ ఉంటే చూడడానికి అందంగా ఉంటుంది. ఎక్కడ కూడా క్రాస్ లేకుండా డైరెక్ట్లీ ఆన్ ద లైన్, స్ట్రైట్ లైన్. జస్ట్ నెంబర్ 1 అనుకోండి. 1 ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద మెయిన్ రూల్స్. ఆల్రెడీ ప్రీ ప్రైమరీలో మనకు ఎల్కేజీ, యూకేజీలో ఇలాగే స్లీపింగ్ లైన్స్, స్లాంటింగ్ లైన్, స్టాండింగ్ లైన్ లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డే వైజ్గా నేను కోర్స్ పెడుతూ ఉంటాను. డైలీ వాచ్ చేసి మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ప్రాక్టీస్ చేయండి. I hope enjoy your holidays and keep watching the videos. Bye.